உங்கள் புலைக்கடை தோட்டத்து ஆவியுள் செங்கலு நேர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கும்பினகான் செங்கல் பாடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவன் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்காంతానై పాడేలో రెంబావాయ్. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్మల్ని లేపుతునంటివి కదా, ఇంతవరకు నువ్వు పడుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకులించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను, తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా, నన్నేల నిందితులు నేనేమి చేయవలే అనగా, శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని పంకజాక్షిని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమును కీర్తించవలను. మేమును నీతో కలిసి పాడదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మ అని గోదాదేవి ఈ 9వ గోపును లేపుచున్నది.